సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అయిపోతుందని నేనైతే భావిస్తున్నా. అది అవునో కాదో నేను మళ్ళీ అంటే వేచి చూడాలంటే లాస్ట్ 1.5 రోజు ముందు కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ ప్రభావితం అయిపోతాయి. అనేక చోట్ల సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, రాత్రుల్లోనే ఏదో అయిపోతూ ఉంటాయి. ఇంక ఎలక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇవాళకున్నటువంటి డేటా ప్రకారం, ఇవాళకున్నటువంటి ఏదైతే పబ్లిక్ వేవ్ ఉందో దాని ప్రకారం నేను చెప్పినట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్తున్నా. అదేంటంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనేక మార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారనమాట. కానీ గెలవలా మొన్న ఎలక్షన్లో ఏమైందో చూసాం. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓడిపోతూనే ఉంటారు కదా అని అనుకుంటారు. కానీ రాంగోపాల్ వర్మ అది ఒక మాట అంటాడు అనమాట. సహజంగా ఒక సిద్ధాంతం అనుకోండి, ఒక చిన్నపాటి పదం అనుకోండి. ఏమంటాడంటే నువ్వు ఎంత కొట్టినా చావని పామురా అంటాడు. ఆ రకాన నవీన్ యాదవ్ గారు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని అంటిపెట్టుకొనే ఉన్నాడు. 2014 మొదలు ఈ రోజునంటే దాదాపు 10 ఏళ్లలో దాదాపు 3 ఎలక్షన్ ఇది ఆయన ఫేస్ చేయడం. 2014లో కూడా ఒకసారి మనం డేటా పరిశీలించి చూస్తే 2014లో అంటే ఈ ప్రధాన పార్టీ నుంచి ఆయన టికెట్ రాకపోవడం వల్ల ఎంఐఎం నుంచి పోటీ చేశాడు. అయితే మనం జూబ్లీ హిల్స్ యొక్క పరిస్థితులు మనం గమనిస్తే బస్తీ యొక్క వాతావరణం కానీ లేకుంటే ముస్లిం మైనారిటీ ఓటర్లు కానీ ఎక్కువ శాతం కనిపిస్తూనే ఉంటారు. ఇంకా ఈ యూసఫ్ కూడా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే వాళ్ళ ఇల్లు ఉన్నదో కార్యాలయము, వాళ్ళు పోటీ చేయకపోని ఆ కార్యాలయంలో నిరంతరం జనాలు కిటకిటలాడుతూ ఉంటారనమాట. శ్రీశైలం యాదవ్ కార్యాలయం ఏడంటే వాళ్ళు చెప్తారు. ఆయన చిన్నబిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గురించి కూడా అందరూ మాట్లాడతారు. ఎందుకంటే నిరంతరం కార్యకర్తలు ఏదన్నా అవసరాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా కూడా వాళ్ళకు తోచినంత ఎవరన్నా 10 రూపాయలు అడిగితే వీళ్ళ దగ్గర శక్తి కొద్దీ 2 రూపాయలనే ఇచ్చేటువంటి మనస్తత్వం గల వ్యక్తులు. దాంతోపాటు ఈ యొక్క హైదరాబాదులో ఇంపాక్ట్ చేసేటువంటి పెద్ద ఫేసెస్లో ఏదంటే పబ్లిక్ ఫేసెస్లో ఈ మనం మాట్లాడేటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు, లేకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేకుంటే పీజీఆర్ కావచ్చు, ఇటువంటి పేరు మోసిన వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కూడా ఒకటి. కానీ ఎలక్షన్లో అంటే రాజకీయ రంగంలో అంతగా రాణించలేదు. కానీ పోటీ చేసే కొద్దీ ఈసారి అంటే మరింత ఎక్కడ మనకు లూప్ హోల్స్ వస్తున్నాయి, పలానా సెక్టర్లో మనం వెనకబడినాము, లేకుంటే పలానా వార్డులో వెనకబడినామని చెప్పి వాళ్ళ అవసరాలు తీర్చడం కానీ, వాళ్ళతో మమేకం అవ్వడం కానీ, ఆ తప్పులు మళ్ళీ బేరీ చేసుకుంటా నెక్స్ట్ ఎలక్షన్కి మరింత స్ట్రెంత్ అవ్వడం కానీ ఆ రకం చేసుకుంటూ పోతున్నారు. సో 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు జనరల్గా పాలలో నీళ్లు కలిపినప్పుడు ఈ పాల నీళ్ళు అనే ఆ వ్యత్యాసమైన కనిపించదు. అవన్నీ పాలే అని మాట్లాడతాం. చిక్కటి పాలలో నీళ్లు కలిపినా అక్కడ ఆ రకాన ఎంఐఎంతో కలిసినప్పుడు ఈ యొక్క ముస్లిం మైనారిటీ యొక్క ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవీన్ యాదవ్తో పూర్తి స్థాయి టచ్లోకి గెలిపినారు. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దోళ్ళు కూడా దీంట్లో ఉన్నారనమాట. తర్వాత కాలక్రమం ఏమైందంటే తర్వాత ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం కానీ, మళ్ళీ మొన్న ఎలక్షన్లో కూడా ఆయన పోటీ చేసినప్పుడు ఎప్పుడు పోటీ చేసినా కూడా ఈ యొక్క మాగంటి గోపీనాథ్కి వ్యతిరేకంగానే పోటీ చేస్తూ వచ్చాడు. కానీ మధ్యలో అజారుద్దీన్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేటువంటి ఈ క్రమంలో అజారుద్దీన్ గారికి కూడా ఇదే మాగంటి గోపీనాథ్ గారితో పూర్తి స్థాయి ఫైట్ అనమాట. అజారుద్దీన్ గారు కూడా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని అడ్డుపెట్టుకొని ఉండడం వల్ల గోపీనాథ్తో ఇప్పుడు ఆ ఫైట్ ఉండేది. ఇన్ని పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచినొచ్చు కాక మొన్న అనారోగ్య రీత్యా ఆయన స్వర్గస్థులైనందుకు నిజంగా అదైతే బాధాకరము. కానీ ఒక చిన్నపాటి తప్పు ఏం జరిగిందంటే ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఈ బీఆర్ఎస్ అత్తి వల్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక ప్రైవేటు ఛానల్ టీవీ 3x3 అంటారు దాన్ని, అక్కడికి పోయి స్క్రిప్ట్ ఇచ్చి మరీ పంపించే వాళ్ళ వైఫ్ని వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్ ఆమె సమాధానం చెప్పలేక ఆవిడ మాట్లాడినటువంటి మాటలు అంటే ఇదే జూబ్లీ హిల్స్కి సంబంధించి కమ్మ ఓటర్లు కూడా అంతో ఇంత ప్రభావితం చూపించగలిగేవాళ్ళే. కానీ కమ్మ ఓటర్లో కూడా వ్యతిరేకత వచ్చే విధంగా అంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు కమ్మోళ్ళ కోసం ఏమీ చేయలేదు అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది ఆవిడ ఆ ఇంటర్వ్యూ వల్ల. లేకుండా ఉంటే ఆయన చనిపోయినాడు, మాగంటి గోపీనాథ్ గారికి మన బాధలు తెలియదులే, తెలిసింటే చేసేవాడేమోలే అనుకునే వాళ్ళకున్నారు ఇవాళ ఇక్కడ కమ్మోళ్ళు. కానీ ఏదైతే బీఆర్ఎస్ వెనకల నుంచి ఈ స్క్రిప్ట్ ఇచ్చి నడిపించిందో పలానా టీవీతో కూర్చొని అది బూమ్రాంగ్ అయిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. అప్పుడు దాకా ఎడ్జెట్ ఉండేదంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటూ ఉన్నారు. కానీ వెనకటికి బీజేపీకి ఏమైనా అవకాశం ఉండదో లేదో వాళ్ళు టగ్ ఆఫ్ వార్ కింద అంటే చాప కింద నీరులాగా వెళ్తూ ఉన్నారు. కానీ దాని యొక్క ప్రభావం ఏమాత్రం ఉంటుందో నాకైతే తెలియదన్నా. ఈ క్రమంలో వాళ్ళ గోతులు వాళ్ళు తవ్వుకున్నారు ఆ ఇంటర్వ్యూ వల్ల అని నేను చెప్తాను.